మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ శాతం ముగిశాయి. ఎట్ ద సేమ్ టైం కూడా ఫలితాలు కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించారు. దీంతో కూడా అంటే కాంగ్రెస్ పార్టీతో పోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించింది. దీంట్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలిచిన సర్పంచులతో మొత్తం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తన మాటలు అడిగి తెలుసుకుంది ఏ విధంగా ఉంది ఎన్నికలు ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చెప్పేసి. ఫలితాలు వచ్చాయి, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తలేమన్నా, ఇంకా మేము ఆశించిన ఫలితాలు రాలే. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మా వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ప్రజానికం మోసపోయింది. 420 హామీలు 6 గ్యారంటీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మహిళలకు ఇస్తున్న 2500 కావచ్చు, వికలాంగులకు ఇస్తున్న ఆసరా పింఛన్ 6000 కావచ్చు, వృద్ధులకు 4000 కావచ్చు, తులం బంగారం కావచ్చు, అన్నం పెట్టే రైతుకు 10,000 కాదు 15,000, అలాగే 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15,000, తులం బంగారం, చదువుకునే పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు. ఇలా చాలా చాలా అసలు మనం ఊహించని కూడా ఊహించను. వాళ్ళకు ఏది నోట్లో ఏది వస్తే అది మాట్లాడడం జరిగింది. 1 కాదు 2 కాదు 420 హామీలు 6 గ్యారంటీలు ఏది నెరవేర్చలేదు. అలాగే ఏ వర్గం కూడా సుఖంగా లేదు, మీరు చూశారు. సో తెలంగాణ ప్రజలు మోసపోవడం జరిగింది. మోసపోతే గోసపడతారని అప్పుడే మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు మార్పు 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 అని మోసం జరిగింది. మన ఊరియా చూశారు మీరు, ఎంత దారుణంగా మోసము. ఇవాళ రైతులు, అన్నం పెట్టే రైతులు చెప్పులు లైన్లో పెట్టడం, కొట్లాడుకోవడం, చచ్చిపోవడం, అలాగే లేడీస్ చీగలు పట్టుకొని కొట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. సో మన కాంగ్రెస్ పార్టీ ఎంత ఫెయిల్యూర్ అంటే టోటల్ ఫెయిల్ అయిపోయింది. అయినా కూడా ఇంకా మాయ మాటలు మాట్లాడుతున్నారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి నేను ఏం మనవి చేస్తున్నానంటే, మీరు చెప్పిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఒకటి నెరవేర్చండి. మనుషులు నమ్మేలాగా. ఇప్పటికీ మోసం చేస్తున్నారు మీరు. హైడ్రా అని చెప్పేసి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు, చాలా నేరాలు ఘోరాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ మోసం చేస్తున్నారు మీరు. ఈ మోసం చేయరాదు. ప్రజలకు మనకంటే ఎక్కువ తెలియకలు వాళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నేను మానుకోట ప్రజలే కాకుండా ఎవరు తెలంగాణ ప్రజానికానికి దండం పెట్టి చెప్తున్నారు, మళ్ళీ మోసపోకండి, గోసపడకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, మనకు మోసం చేసిన వాళ్ళం మనకు కర్రతోటి కొట్టనవసరం లేదు, తుపాకులు గుండ్లతోటి కొట్టనవసరం లేదు, గొడ్డళ్ళు అవసరం లేదు, కొడవళ్ళు అవసరం లేదు. మీకు ఒక ఆయుధం ఇచ్చాను, ఆ ఆయుధము ఓటు హక్కుతోటి మాత్రమే కొట్టాలి అని చెప్పడం జరిగింది. ఆ ఓటు హక్కుతోటి కొట్టడం జరిగింది. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. రాబోయే రోజులలో మా తడాకేందో చూపెడతాం. ఇలా ఎంపీపీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, మన కౌన్సిలర్లు ఉన్నారు, పిఎస్ఐ చైర్మన్ ఉన్నారు. 1 ఇయర్ అంతా ఎలక్షనే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో మా సత్తా ఎంతో చదువుతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రజలకు పోలేదు. శంకర్ నాయక్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన గతం చేసిన అభివృద్ధి మీ విజయానికి దోహదం పడ్డాయి అంటారా? తప్పకుండా కదా. ఇలా మా గిరిజనులకు తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు ఎవరు చేశారు? కేసీఆర్ కాదా? ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ చేసింది ఆ మానవుడు కాదా? అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పోడు భూముల పట్టాలు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ ఇవ్వలేదా? అన్ని తండాలకు, గూడాలు, రోడ్లు అనుకోండి, మంచినీళ్ళ సౌకర్యం అనుకోండి, ట్రాక్టర్ అనుకోండి, ఎవరు మౌలిక సదుపాయాలు ఎవరు చేశారండి? ఇలా ఇంతమంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు నంబర్లకు గెలుస్తున్నారంటే అది కేసీఆర్ కాదా? అన్నం పెట్టే రైతు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టారు? చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చారు కదా, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారు కదా, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు కదా, రైతు బంధు, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కదా. గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇస్తామే, మత్స్య కార్మికులకు చేప పిల్లలు ఇస్తామే, కుల వృత్తులకు ఏ కులానికి చెందిన వాళ్ళకు అన్ని వృత్తులు చేస్తామే.
మేము చేసిన పాపం ఏంటిది? ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఒక మార్పు అని చెప్పేసి మోసపోయినరు, ఇప్పుడు గోసపడుతున్నారు. అది మీ అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. ముందు కూడా ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టారు, ప్రజలు ఆహ్వానించారు. ఏ విధంగా చూస్తారు? శంకర్ నాయక్ ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. నేను ప్రజల నుండి వచ్చిన మనిషిని, నేను కష్ట సుఖాల నుంచి వచ్చిన మనిషిని, ప్రజల కష్టం ఏందో తెలిసిన వాడిని. నేను నిరంతరం ఇప్పటి నుంచి కాదు, 2009 నుంచి ప్రజల్లోనే ఉన్నా. 2009లో నేను ప్రజారాజ్యం నుంచి ఓడిపోయా. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులో 2014లో గెలవడం జరిగింది, 18లో గెలవడం జరిగింది, 23లో ఓడిపోవడం, అంతటా గాలి మార్పు అని చెప్పి ఓడిపోవడం జరిగింది. ఎప్పుడు గెలిచినవని పొంగిపోలే, ఓడిపోయినామని చెప్పేసి మనం ఇది కుంగిపోలేదు. సో ప్రజలనే ఉన్నాం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. నా చివరి శ్వాస వరకు, చివరి రక్త బొట్టు వరకు ప్రజల సేవలో ఉంటా, ప్రజలను కాపాడుకుంటా, మా కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీని కాపాడుకుంటానని చెప్పేసి నేను మొదటి దఫా బీఆర్ఎస్ బాగా విజయం సాధించింది. రెండో దఫా, మూడో దఫా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ప్రభావం ఉంటుంది. వీటికంటే చాలా బ్రహ్మాండంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ప్రభావం ఇది, సెకండ్ థర్డ్ వేసి పడేస్తారు, మొత్తం క్లీన్ స్విప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజలకు. ఎందుకంటే ప్రజలు గోసపడుతున్నారు. ఏ ఒక్క వర్గం కూడా సుఖశాంతులతో లేదు. ఇవాళ కౌలు రైతు అన్నారు, తులం బంగారం అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అసలు ఎవరికి న్యాయం జరిగింది అంటున్నా నేను. అన్ని మాయ మాటలతోటి గెలిచారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం ఊపిరినంత వరకు ప్రజల కోసం పోరాటాలు, ప్రతి కార్యకర్తగా కాపాడుకుంటామని చెప్తున్నారు. ఇంకో రెండో దఫా, మూడో దఫా ఎన్నికల్లో కూడా ప్రపంచం అవుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్.